సమయము పొట్టువలే సమయం ఏం చేస్తుంది, ఎగిరిపోతుంది అంటాడు. అందుకని మన జీవితాల్లో జరిగిపోతున్నటువంటి కాలాన్ని మళ్ళీ మనం ఏం చేయలేమంటే వెనక్కి తిరిగి తీసుకురాలేం కదా. ఒక్కసారి టైం అయిపోతే మళ్ళీ టైంని ఏం చేయలేము, మనం వెనక్కి తీసుకురాలేము. చాలా వాటిని మనం ఏం చేయలేమంటే వెళ్ళిపోయే వాటిని వెనక్కి తీసుకుని రాలేం కదా. అలాగనే ఒక్కసారి ఈ లోకంలో మనం కన్ను మూస్తే మరలా ఈ లోకంలో మనం బ్రతకడం, పోయిన ప్రాణాన్ని కూడా మనం ఏం చేయలేమంటే వెనక్కి తీసుకురాలేం, మనం తీసుకురాలేం. కానీ దేవుడు ఏం చేయగలడు, తీసుకురాగలడు. దేవునికి మహిమ కలుగును గాక. పోయిన ప్రాణాన్ని మళ్ళీ ఏం చేయగలడు, ఆయన వెనక్కి తీసుకురాగలడు. సమయాన్ని స్తంభింప చేయగలడు, కాలాన్ని కూడా దేవుడు ఏం చేయగలడు, స్తంభింప చేయగలడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని మనము ఎంత బలహీనులమైనా మనం ఆరాధించే దేవుడు బలవంతుడు. దేవునికున్న ప్రత్యేకత ఏంటంటే ఏ విధమైనటువంటి తలాంతులు లేని వారిని, ఏమండి, లోకం దృష్టిలో వెర్రివారుగా జ్ఞానహీనులుగా ఎంచబడిన వారిని, వీరు అసలు ఎందుకు పనికిరారనుకున్న వారిని, అలాంటి వారిని ఎన్నుకుని వారి ద్వారా పనికొచ్చే కార్యాలు చేయటమే దేవుని ప్రత్యేకత. బలహీనుల్ని ఏర్పాటు చేసుకుని వారి ద్వారా బలమైన కార్యాలు చేయటమే దేవుని యొక్క ప్రత్యేకత. అందుకని దేవుడికి మన దగ్గర ఏముందో అది కాదు దేవునికి కావాల్సింది. మనం ఏమవ్వాలంటే ఖాళీ పాత్రలుగా చేయబడి దేవుని పాదాల దగ్గర ఒరిగిపోయేవారుగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక.